అందరికీ నమస్కారం. శ్రీ మాత్రి నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025 సంవత్సరం జూన్ 12వ తారీఖు గురువారం రోజున ఈ రోజున దినపరల ప్రకారం సాయంత్రం 5 గంటల లోపు ఒక ఫోన్ కాల్ వస్తుంది. ఆ ఫోన్ కాల్ వల్ల జరగబోయేది ఇదే. ఎటువంటి వార్త ఫోన్ కాల్తో మీరు రిసీవ్ చేసుకోబోతున్నారు, అది మీకు గుడ్ న్యూస్ లేదా బ్యాడ్ న్యూస్, అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూల ఎటువంటి ప్రతికూల ఫలితాలు కన్యా రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి. ప్రతికూలతలు అనుకూలతగా మార్చుకోవడానికి మీరు ఏం చేయాలి, ఎటువంటి దేవారాధన మీకు మేలు చేస్తుంది, ఈ పూర్తి అంశాలన్నింటినీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ఈ వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేమేం చెప్తున్నా అన్న విషయం మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ షేర్ మాకు ఎంతో సపోర్ట్గా, ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఇక వివరాల్లోకి వెళ్ళే ముందు, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికే వస్తారు. ఈ రాశికి అధిపతి ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే కనుక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే సిస్టమేటిక్ కూడా, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు. ఇక వీరికి అనేది ఎక్కువగా అందంపైన ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. బంధాలకి, అనుబంధాలకి ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ కూడా మర్చిపోకుండా గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధువులను కానీ అస్సలు వదిలిపెట్టరు. ఇక క్రమశిక్షణ, నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాల్లో క్రమశిక్షణ నిలవని పరిస్థితుల్లో కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడుల ఆలోచించిన తర్వాతనే కార్యసాధన కూడా చేస్తారు. అలాగే కన్యా రాశి వారి యొక్క జాతకం ప్రకారం ఒడిదుడుకులు, సమస్యలు ఎక్కువగా ఉంటాయి. భారమైన కుటుంబ బాధ్యతలు ఉంటాయి. ఆర్థిక పరిస్థితుల ప్రభావానికి అర్థం చేసుకొని ముందుకు సాగుతూ ఉంటారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, వీరి యొక్క స్వభావాన్ని బట్టి మనం అంచనా వేయవలసిన పరిస్థితులు తగినట్టుగా కనిపిస్తూ ఉన్నాయి. అయితే ఈరోజు కన్యా రాశి వారి పరిస్థితులకు తగినట్టుగా చురుకుగా వ్యవహరించే స్వభావం కన్యా రాశి వ్యక్తుల్లో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అలాగే చురుకు స్వభావంతోనే నూతన పద్ధతులపై మనసు లగ్నం చేస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే, ఈ 2025 సంవత్సరం జూన్ 12వ తేదీ గురువారం రోజున ఈ యొక్క దినఫలాల ప్రకారం సాయంత్రం 5 గంటల లోపు మీ యొక్క బంధువుల ఒకరి నుండి మీకు ఫోన్ కాల్ రిసీవ్ చేసుకుంటారు. ఆ ఫోన్ కాల్ వల్ల మీ కుటుంబ సభ్యులతో మీకున్నటువంటి ఈ విభేదాలను మీరు దూరం చేసుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అంటే చాలా కాలంగా వారితో విభేదాల కారణంగా మీరు దూరంగా ఉంటున్నారు. ఈరోజు మీరు ఆ ఫోన్ కాల్లో మీరు ఏ కారణం వల్ల వారికి, అంటే మీ యొక్క కుటుంబ సభ్యులకు అపార్థం చేసుకున్నారో అది అబద్ధమని మీరు తెలుసుకుంటారు. మీరు రియలైజ్ అవుతారు. మీ కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించుకొని, వారిని అర్థం చేసుకొని మీ యొక్క బంధువులను కాపాడుకునే ప్రయత్నం అయితే చేస్తారు. అయితే ఈరోజు కన్యా రాశి వారికి సాయంత్రం 5 గంటల లోపు ఏ సమయంలోనైనా సరే జరిగే అవకాశాలు గోచరిస్తున్నాయి. మిగిలిన అంశాలు కన్యా రాశి వ్యక్తులకు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఈరోజు దినపరల ప్రకారం చాలా రోజులుగా మీరు ఎదురు చూసినటువంటి ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ రాబోతుంది. కెరియర్కు సంబంధించిన మీ యొక్క వృత్తి జీవితానికి సంబంధించింది, వ్యాపార జీవితానికి సంబంధించింది ఒక అవకాశం మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. అయితే ఈరోజు దినపరల ప్రకారం కన్యా రాశి వ్యక్తులకి మీ యొక్క జాతకంలో అనేది కనిపించటం జరుగుతుంది. మీరు ఎవరైనా సరే నూతన వ్యాపారాలు, పెట్టుబడుల కోసం ఆలోచించినట్లయితే దానికి సంబంధించినటువంటి సరైన డిసిషన్ తీసుకుంటారు. మీ కుటుంబ సభ్యుల నుంచి సపోర్ట్ లేదని మీరు బాధపడుతున్నట్లయితే కనుక ఈరోజు అనుకోకుండా వారి నుండి మీకు సంపూర్ణ మద్దతు అయితే లభించబోతుంది. అలాగే కన్యా రాశి వారు వ్యాపారపరమైన అంశాలలో కొన్ని కీలకమైన నిర్ణయాలు కూడా తీసుకుంటారు. ఇక ఈరోజు దినఫలాల ప్రకారం
కన్యా రాశి వారికి ఈరోజు అలాగే చాలా రోజులుగా మీ బంధువుల్లో ఒకరితో విభేదాల కారణంగా దూరంగా ఉన్నట్లయితే ఈరోజు వారు మీకు కాల్ చేయడం కానీ నేరుగా మీ ఇంటికి రావడం కానీ జరుగుతుంది. వారి ఇంట్లో ఏదైనా శుభకార్యానికి మిమ్మల్ని ఆహ్వానించే ప్రయత్నం అయితే చేస్తారు. ఈ విధంగా అయితే మీరు బంధువుల నుండి ఒక శుభకరమైన సంబంధించిన ఆహ్వానానికి అయితే మీరు అందుకుంటారు. అలాగే రాజకీయ నేపథ్యం ఉన్నటువంటి ఒక శుభకార్యానికి మీరు హాజరవుతారు. ఇక ఈరోజు దినపరుల ప్రకారం కన్యా రాశి వ్యక్తుల యొక్క జీవితంలో కనిపిస్తున్నాయి. అలాగే కన్యా రాశి వారు ఎవరైనా సరే చాలా రోజులుగా బంగారు ఆభరణాలు కొనుగోలు చేస్తున్నారు అనుకుంటున్నారా? అయితే పరిస్థితులు అనుకూలించటం లేదు. ఈరోజు ఆభరణాలు కొనుగోలు చేస్తారు, లేదా కొంతమంది వ్యక్తులు వెండి ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు అయితే గోచరిస్తూ ఉన్నాయి. ఇక ఈ అంశంలో మీరు అనేది తగిన జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. ఇక బయట వెళ్ళే వ్యక్తులు డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నవారు కావచ్చు, లేకపోతే ఓనర్గా వెహికల్ని డ్రైవ్ చేస్తున్నవారు, కార్యాలయానికి వ్యాపార సముదాయాలకి ఏదైనా పనుల నిమిత్తం వెళ్తున్న వ్యక్తులు కావచ్చు, పోలీసులతో వాగ్వాదానికి దిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు అయితే మీకు చాలా అవసరం. మీరు పోలీసులతో వాగ్వాదానికి దిగకుండా సమస్య ఏదైనా సరే వస్తే గనక మీరు చాకచక్యంతో పరిష్కరించుకోండి. అప్పుడే మీరు మీ కొరకు ఎదురపడే ప్రమాదం నుండి బయటపడగలుగుతారు. నిర్మానుష ప్రదేశంలోనే ఎవరైనా సరే అపరిచిత వ్యక్తులు మిమ్మల్ని లిఫ్ట్ అడిగినప్పుడు ఆలోచించి నిర్ణయం తీసుకోవడం చాలా ఉత్తమం. అలాగే ఎవరైనా సరే ఆధ్యాత్మిక యాత్రలకు వెళుతున్న వారికి ఒక కుటుంబంతో పరిచయం ఏర్పడనుంది. ఆ పరిచయం కాస్త అతి త్వరలోనే ఒక మంచి బంధంగా మారే అవకాశాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు దినపరుల ప్రకారం మీ యొక్క కన్యా రాశి వ్యక్తులు చాలా కాలంగా రాజకీయ రంగంపైన ఆసక్తి ఉండి ఆ రాజకీయ రంగంలో ముందుకు సాగాలని చెప్పి అభివృద్ధి పదంలోనే ముందుకు వెళ్తున్నారని భావిస్తున్నారైతే ఈరోజు మీ ముందుకు ఒక చక్కటి అవకాశం అయితే వస్తుంది. ఇక ఈరోజు దినపరుల ప్రకారం కన్యా రాశి వారికి అనేది కుటుంబంలో సభ్యులతో ఉన్నటువంటి విభేదాలను పరిష్కరించుకొని వారితో అనేది బంధం సాకసక్యం అనేది ఏర్పడుతుంది. ఈరోజు దినపరుల ప్రకారం ఈ యొక్క కన్యా రాశి వారు ఎవరైతే సరే చాలా రోజులుగా పోటీ పరీక్షలకు సిద్ధపడుతున్నట్లయితే కనుక ఈరోజు చాలా వరకు సిలబస్ని కంప్లీట్ చేసుకుంటారు. ఈరోజు మీరు అనేది కొంచెం అనుకున్నటువంటి అనుభవానికి మీరు ఖచ్చితంగా కూడా పరిష్కార మార్గాన్ని అన్వేషించబోతున్నాయి. ఇక మీకు మీ బంధువుల నుండి ఒక ఫోన్ కాల్ చేస్తారు. ఈ కాల్ వల్ల మీ కుటుంబ సభ్యులతో మీకున్నటువంటి విభేదాలను మీరు పరిష్కరించుకునే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. శివారాధన మీకు మేలు చేస్తుంది. నిత్యం శని భగవానుని ఆరాధించండి. శని స్తోత్రం పారాయణం చేయండి. శని భగవానుడికి ఇష్టమైన నలుపు రంగు దుస్తులను పేదలకు దానాలు ఇవ్వండి. శుభ ఫలితాలు మీరు ఖచ్చితంగా చూస్తారు. మీ ఇంట్లో నిత్యం ధూపదీప నైవేద్యాలతో దీపం పెట్టి దేవుణ్ణి ఆరాధించండి. అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు. హనుమాన్ చాలీస, దుర్గా చాలీస పఠించడం, మీ శక్తి మేరకు పేదలకు, అనాథలకు, అభాగ్యులకు దాన ధర్మాలు చేయడం ద్వారా కూడా అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు అండి. అలాగే వ్యాపారం ఆనందంగా కూడా సాగుతుంది. చిన్నాటి మిత్రులతో అనుకూలత కూడా ఏర్పడుతుంది. ఇలా చేయడం వల్ల కూడా మీరు స్థానచలనాలు ఏర్పడుతుంది. ఆకస్మిక ధనలాప్తి ఏర్పడుతుంది. నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆర్థిక లావాదేవీలు ఆశించిన విధానంగా సాగును. కేవలం విషయాల్లో రాణిస్తారు. ఉద్యోగాలలో అనుకూలత ఏర్పడుతుంది. పుణ్యక్షేత్రాలను దర్శిస్తారు. నిరుద్యోగులకు అనుకూలత వాతావరణం అని చెప్పవచ్చు. గృహమున శుభ కార్యక్రమాలు ప్రస్తుతం ఉంటుంది. నూతన ఆనందంతో ముందుకు సాగుతారు. ఉద్యోగస్తులకు అధికారుల అనుగ్రహం ఏర్పడుతుంది. ఆర్థిక స్థితి గతంలో కన్నా కూడా ఎక్కువగా ఉంటుంది. మెరుగైన గృహ ప్రకరణాలకు ఉపయోగిస్తారు. శ్రమ ఫలిస్తుంది. ఎంత కృషి చేస్తే అంత ఫలితం ముందుకు వస్తుంది. ఒత్తిడి పెరగకుండా చూసుకుంటూ కీలక వ్యవహారాలను ఆచితూచి ముందుకు వేస్తారు. ముఖ్యమైనటువంటి వ్యవహారాల్లో అప్రమత్తంగా ముందుకు సాగుతారు. అలాగే సమాజంలోనే
మీ యొక్క విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో అవగాహనగా ఉంటారు. విశేషమైనటువంటి కార్యసిద్ధి ఏర్పడుతుంది. మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరుగును. అదేవిధంగా పెద్దల సలహాలు మేలు చేస్తాయి. దైవ బలం ఏర్పడుతుంది. సద్బుద్ధితో చేసే పనులు శుభ ఫలితాలను అందిస్తాయి. ఆత్మవిశ్వాసం ముందుకు నడిపిస్తుంది. గతంలో పూర్తిగాని పనులు పూర్తి చేస్తారు. మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. కీర్తిని గడిస్తారు. కన్యా రాశి వారికి ఈశ్వర ఆరాధన శుభప్రదం. ఇది వచ్చేసింది.